గ్లిమ్స్ ఎలా అనిపించింది? ఎలా ఉందన్న? చాలా బాగుందన్న. నాగ చైతన్య కెరీర్లో బెస్ట్ ఫిల్మ్ అయితే. గట్టి చెప్పరా. గ్లిమ్స్ చాలా బాగున్నాయి. నాగ చైతన్య కెరీర్లో బెస్ట్ ఫిల్మ్ అవుతుంది ఈ సినిమా. చాలా అద్భుతంగా ఉన్నాయి. చైతన్య కూడా చాలా డిఫరెంట్గా కనపడుతుంది మూవీలో. గ్రాఫిక్స్ కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ వర్క్ చాలా 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 బాగా చేసింది. సినిమా ఖచ్చితంగా నాగ చైతన్య కెరీర్లో బెస్ట్ మైల్ స్టోన్ ఫిల్మ్గా మిగిలిపోతుంది అనేది ఖచ్చితంగా చెప్పగలుగుతాం. బ్రో ఈసారి పాన్ ఇండియాకి లెవెల్లో వస్తుండే కదా, ఫస్ట్ పాన్ ఇండియా హిట్ అనుకోవచ్చు అక్కినేని ఫ్యామిలీ. ఖచ్చితంగా ఈసారి అక్కినేని ఫ్యాన్స్, ఆకలితో ఉన్న అక్కినేని ఫ్యాన్స్ ఏదైతే పండగ కావాలని కోరుకుంటారో అది ఖచ్చితంగా నాగ చైతన్య ఈ సినిమాతో నిరూపించి చూపిస్తాడు. చాలా డిఫరెంట్ లుక్స్ కనిపిస్తున్నాయి. చాలా చాలా కూడా బాగా పెంచినట్టు చాలా చాలా బాగుంది. అసలు చైతన్య చాలా డిఫరెంట్గా చూస్తున్నాం. ఎప్పటి నుంచో చూస్తున్న ఫ్యాన్స్ మటుకు ఇది మటుకు పండగే. ఓకే, కార్తిక్ దండు విరూపాక్ష తీసాడు కదా, దానికంటే పెద్ద హిట్ అవుతుంది అంటారా? ఖచ్చితంగా దానికంటే 4-5 రెట్లు ఎక్కువ హిట్ అవుతుంది అంచనాలతో ఉన్నాం క్రేన్ ఫ్యాన్స్గా. విలన్ ఎలా ఉన్నాడు? కొత్తగా ఉన్నాడు. బాగుంది, డిఫరెంట్గా ఉంది. చాలా కొత్తగా అనిపించింది. గ్రాఫిక్స్ కూడా చాలా కొత్తగా అనిపించింది. గ్రాఫిక్స్ చాలా న్యాచురల్గా చాలా బాగా వచ్చినాయి. థ్యాంక్ యూ.